ఆయన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మీ మహాప్రేమలో మమ్మలను మీరు ప్రేమించి మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నందు మేము ఎల్లప్పుడూ నిన్ను ఘనపరచటానికి, నిన్ను స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము దగ్గరకు వస్తుండగా నీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచి నీ వాక్యములో నుండి వింటున్న ప్రతి మాట మా జీవితములో ఏది తొలగించుకోవాలో అది తొలగించుకొనుటకు, ఏది జరిగించాలో అది జరిగించున్నట్లు మీ మాట ద్వారా మమ్మలను జాగ్రత్త పరచండి. నీ సన్నిధిలో కూర్చున్న మేమందరము నీ మాటల చేత తృప్తి నొంది మీ కృపలో వర్ధిల్లునట్లుగా మీ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి నీ కృపలో మమ్మలను బలపరిచి నీ చిత్తానుసారమైనటువంటి రీతిలో మేము నడుచున్నట్లు సహాయము చేయమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా యోధా రాజుల చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదో వాక్యములో నుండి యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు, ఇలా ఎన్నో సంగతులు మనము నేర్చుకోవటానికి ఉపయోగపడుతున్నాయి అనేది ఒక ప్రక్కనైతే, ఏదైతే మనము వింటున్నామో, ఏదైతే మనము దేవుని వాక్యములో నుండి ధ్యానిస్తున్నామో వాటిని మనము అనుసరించి జీవించటం, వాటి ప్రకారము బ్రతకటానికి మనము ఒక మంచి నిర్ణయం చేసుకోవటం చాలా మంచిది ప్రియులారా. చివరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రభువు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఈ లోకాన్ని విడిచి మనము పోయేది ఎప్పుడో కూడా మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితులలో మనము జాగ్రత్త పరుచుకోకపోతే క్షణంలో పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఒక క్షణం చాలు పరలోకాన్ని పోగొట్టుకోవటానికి. ఆ క్షణం ఎంత విలువైనదో మనము గుర్తించాలి. ఒక క్షణములో మనము పరలోకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎన్నటికీ ఎప్పటికీ మనం పరలోకం చూసే యోగ్యత మనకు దొరకదు. పైగా నరకంలో, ఆ అగ్నిగుండములో, పురుగు చావని, అగ్ని ఆరనటువంటి ఆ ప్రాంతంలో, నేటి వరకు ధనవంతుడు కాలుచున్నటువంటి ప్రదేశంలో మనం కూడా కాలిపోవలసిందే. ఈనాడు మోషే కాలములో భయంకరమైనటువంటి పాతాళానికి జారిపోయినటువంటి ధనవంతుడు నేటి వరకు కూడా అక్కడ ఉండి ఎంతో ఏడుస్తున్నాడు, ఎంతో దుఃఖపడుతున్నాడు, ఎంతో కేకలు వేస్తున్నాడు అనంటే అది ఎంత ఘోరమైన పరిస్థితో మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ఆ భయంకరమైన స్థలమును తప్పించుకోవటానికి వాక్యములో ఉన్న ప్రతి సంగతిని మనము నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఆ ధనవంతుడు పోయినటువంటి మార్గములోనికి మనం వెళ్ళకూడదని, ఆ యుగయుగాలు మండే అగ్నిగుండంలో మనం కాలిపోకూడదని. దేవుడు ప్రేమించి మనకు ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతో ఉంది ప్రియులారా. అందుచేత నేర్చుకోవటానికి మాత్రమే కాక ఎలాంటి జీవితం మనము జీవిస్తున్నామో పరిశీలించటానికి కూడా మనము వాక్యాన్ని వినాలి. యూదా రాజులను గురించి మనం మాట్లాడుకుంటూ గత వారములో మనష్షే అనే రాజు వరకు
ప్రియులారా, మనము ధ్యానం చేశాం. ఎవరు ఈ మనష్షే అంటే హిజ్కియా యొక్క కుమారుడు. ఈ మనష్షే అనేటువంటి వ్యక్తి మొదటిలో దేవునికి విరోధముగా బ్రతికాడు, విరోధముగా జీవించాడు, దేవునికి దుఃఖాన్ని కలిగించాడు, ఎన్నో చెడుతనము కలిగినటువంటి కార్యాలు చేసి అవమానకరమైన పరిస్థితికి ప్రియులారా అతడు వెళ్ళిపోయాడు. గొలుసులతో బంధించి అతన్ని ఎప్పుడైతే బబులోనుకు తీసుకొని వెళ్ళారో అప్పుడు ఆలోచించాడు, నేను చేసింది తప్పు, నేను దేవుని ఎడల జరిగించింది పొరపాటు, పాపమని తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు, గుణపడ్డాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. ఆఖరికి దేవునితో ఉన్న బంధాన్ని కలిగిన వాడిగా మరణించిన ఒక రాజుగా మనష్షేను మనము చూస్తున్నాం. ఆ మనష్షే చనిపోయిన తర్వాత అతని కడుపున పుట్టిన ఆమోను రాజయ్యాడు యూదులకు. ఒక్కసారి అతని గురించి ఒక 5 వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఆ మాటలలో ఉన్నటువంటి విషయాలు మనము ఆలోచన చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయము ముందు 20వ వచనం చదవండి. ముందు 20వ వచనం చదువుకుందాం. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. అంటే ఆమోను అంటే ఎవరు? మనష్షే కుమారుడు. మనష్షే ఎవరు? హిజ్కియా యొక్క కుమారుడు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. హిజ్కియా కుమారుడు మనష్షే అయితే మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను అనే మాటకు అర్థం నిర్భయము లేక నమ్మకస్తుడు అని అర్థం. ఆమోను అనే మాటకు నిర్భయము లేక నమ్మకస్తుడు అని అర్థం. ప్రియులారా, నమ్మకస్తుడు అనే పేరు పెట్టుకున్నాడు, నమ్మకస్తుడుగా మాత్రం బ్రతకలేదు. నిర్భయము అనే పేరు పెట్టుకున్నాడు, భయము లేని జీవితాన్ని జీవించాడు. ఆ జీవించిన జీవితం ఏంటో 21వ వచనము నుండి 25వ వచనం వరకు మనము చదువుకుందాం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందే అతన్ని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ప్రియులారా, ఆమోను గూర్చి 5 వచనాలు వ్రాయించాడు దేవుడు. ఇంకా ఎక్కువగా వ్రాయించటానికి ఇష్టపడలేదు. ఎందుకు దేవుడు ఎక్కువ విషయాలు ఆమోను గూర్చి వ్రాయించటానికి ఇష్టపడలేదంటే, అతడు పరిపాలన చేసిందే 2 సంవత్సరాలు. ఏవండి, అతని పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలలో అతడు చేసిన ద్రోహ కార్యాలు ఎక్కువ. మంచి కార్యాలు కాదు అతడు చేసింది, ద్రోహ కార్యాలు చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు. దైవ గ్రంథంలో మనము చూస్తే వ్రాయబడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే, మనష్షే మొట్టమొదటిగా అంటే ఆమోను తండ్రి మొట్టమొదటిగా విగ్రహాలను ప్రియులారా ఆరాధించిన పూజించిన, ఆ తర్వాత గుణపడిన తర్వాత మార్పు చెందిన తర్వాత వాటన్నిటిని తొలగించాడు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా బ్రతికాడు.
కానీ మళ్ళీ ఈ మనష్య కుమారుడైనటువంటి ఆమోను వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహారాధన ఏమైంది? ప్రారంభమైంది. మళ్ళీ విగ్రహారాధన చేయటం ప్రారంభించాడు. మళ్ళీ అతడు చెక్కుడు విగ్రహాలకు పూజ చేయటం ప్రారంభించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి భయంకరమైన అసహ్యమైన కార్యాలు రెండండి, ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి ఆధ్యాత్మికమైన వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. ప్రియులారా, వ్యభిచారం, విగ్రహారాధన ఈ రెండు దేవునికి చాలా చాలా అసహ్యమైన కార్యాలు. ఈ రెండు విషయాలలో దేవుడు ఎక్కడ రాజీ పడలేదు. మీరు బైబిల్ చూడండి. బైబిల్ గ్రంథములో ఈ రెండు విషయాలలో, ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన, ఈ రెండు విషయాలలో ఎక్కడ కూడా దేవుడు రాజీ పడలేదు. దేవుడు ఇటువంటి వారికి శిక్షను ప్రకటిస్తూనే వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి అసహ్యమైనది విగ్రహారాధన అనేది. ఎందుకు విగ్రహారాధన దేవునికి అసహ్యమైనది అనంటే, విగ్రహము మనుషుల చేతి పని. అది విగ్రహము అనేది ఎవరి చేతి పని అండి? ఒకసారి 115వ కీర్తన రండి. బైబిల్ గ్రంథములోనికి మనము వెళితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట మనము చదువుకుందాం. వాక్యములో నుండి 115వ కీర్తన, దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ ఒక మాట, చాలా మంచి మాట వ్రాయబడి ఉంది. ఆ 4వ వచనం చదవండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. విగ్రహములు ఎవరి చేతి పనులు? మనుషుల చేతి పనులు అని అన్నాడు. మనుషులు చేతి వలన, మనిషి చేతికి పని చెప్పుట వలన, మనిషి చేతి వలన పని చేయుట వలన కలిగినవి విగ్రహాలు. ఎట్లా కలిగాయి ఇవి? ఇర్మీయా గ్రంథం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి ప్రియులారా మనము చూద్దాం. ప్రభు ఎన్నో సంగతులు వాటి గురించి చెప్పాడు, కానీ నేను కొన్ని సంగతులు మీతో చెప్పాలి ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము లేఖనాలలో 3వ వచనము నుండి చదువుకుందాం. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాడు చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. ఒకడు చెట్టు దగ్గరకు వెళ్ళాడట, చెట్టును గొడ్డలితో నరికాడట, నరికిన దానికి రూపమిచ్చాడట, ఆ రూపానికి వెండి బంగారములు తొడిగాడట. దానిని ఏమన్నారు? విగ్రహం అని అన్నారు. ప్రియులారా, ఇక ఈ ఒక చెట్టు కొమ్మ, ఒక చెట్టుతో తయారు చేయబడినటువంటి వస్తువు ఆరాధించబడటానికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక ప్రాముఖ్యమైన ఉన్నతమైన స్థలానికి వెళ్ళిపోయింది. అదే చెట్టుతో ప్రియులారా మనం ఎన్నో వస్తువులు చేస్తాం. బల్లలు చేస్తాం, కుర్చీలు చేస్తాం, మంచాలు చేస్తాం ప్రియులారా. ఎందుకంటే అది పనివాని యొక్క పని, అది పనివాడు చేసేటువంటి పని. అది ఆ పనిని ఒక దేవునిగా, దేవతగా ఆరాధించటం అనేది దేవునికి ఏమాత్రము ఇష్టము లేనటువంటి కార్యం అది. ఎందుకంటే అన్నీ చేసిన వాడు దేవుడైతే, చేసిన వాటిలో ఎక్కడో ఒక చెట్టు కొమ్మను తీసుకొని ఇది నన్ను చేసింది, ఇది నాకు సహాయము చేయగలదని దాని ముందు ఆరాధించటం అది మరీ తెలివి తక్కువ
పని. అందుకే 115వ కీర్తనలు అన్నాడు, వాటిని చేయువారును వాటిని పూజించువారును వాటి వంటి వారై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యూదా రాజులకు జీవము గల దేవుడు ఎవరో తెలుసా తెలియదా? తెలుసు. జీవము గల దేవుడు తెలుసు. జీవము కలిగిన దేవుని కార్యాలు తెలుసు. జీవము కలిగిన దేవుని యొక్క పనులు తెలుసు. అయినా జీవము కలిగిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి చెక్కుడు విగ్రహాలకు వీళ్ళు మొక్కుతున్నారు అనంటే దేవునికి కోపము రాదా? తెలియని వాడు చేస్తున్నాడంటే, తెలియని వారు చేస్తున్నారంటే దానికి అర్థం ఉంది. తెలిసిన వారు చేస్తున్నారు అనంటే ప్రియులారా అది దేవుడు సహించనటువంటి విషయం ప్రియులారా. అందుకే ఇక్కడ మనషే తీసివేసిన వాటిని మళ్ళీ చెక్కుకొని మళ్ళీ విగ్రహాలుగా చేసుకొని ఆమోను వాటిని ఏం చేస్తున్నాడు? పూజిస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథములు మనము చూస్తున్నాం ప్రియులారా. అలా పూజిస్తూ అతని యొక్క జీవిత విధానం ఎటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది అంటే చెడు నడత నడిచాడట. ఏ నడత? చెడు నడత. మళ్ళీ చదవండి ఆ వచనం, 22వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం. అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత. తెలిసి చెడు నడత నడిచాడు. తప్పు చేస్తున్నాడు అతడు. ఎలా? తన తండ్రి అలా చేసినందువలన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడు కళ్ళారా చూసి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఏమండి, ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ అదే తప్పు ఒక వ్యక్తి చేస్తుంటే అది ద్రోహద కార్యమా కాదా? అది దేవునికి దుఃఖపెట్టే కార్యమా కాదా? అది దేవునికి కోపము తెప్పించే కార్యమా కాదా అండి? ఏమండి, ఇటువంటి పనులు ఎవరు చేస్తారండి? కీర్తనల గ్రంథం 36వ కీర్తన ఒక్కసారి చూడండి ప్రియులారా. 36వ కీర్తన దేవుని వాక్యములో నుండి 4వ వచనాన్ని చదువుకుందాం. వాడు మంచము మీదనే పాప యోచనలు యోచించును, వారు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. ఎవడు? ఏమండి, ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? భక్తిహీనులను గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుండి చదవండి ఒకసారి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నదట. చూడండి, భక్తిహీనుల హృదయములో అతిక్రమం అనేది మంచిదా చెడ్డదా? ఏవండి, అతిక్రమం అనేది ఎలా పలుకుతుందట భక్తిహీనుని హృదయంలో? దేవోక్తి. అబ్బా, అతిక్రమం దేవోక్తి ఏంటండి? అతిక్రమం దేవోక్త? దేవోక్తి వలె పలుకుచు ప్రియులారా, దేవోక్తి వలె పలుకుచున్నది ఎవరి హృదయం? భక్తిహీనుల హృదయం. ప్రియులారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. మొన్న మనమందరం ఓట్లు వేశాం. ఓట్లకు ముందు ఓట్లకు ఏం చేశారు? ఇచ్చారు కదా. ఏవండి, ఇచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారండి 2 పార్టీల వాళ్ళు వచ్చారు. నేను లోపలే ఉన్నాను. మా పాపే వెళ్ళి చెప్పింది, మేము తీసుకోమండి అని చెప్పింది. ప్రియులారా, ఆ రాత్రి వేళ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బు తీసుకోమన్న వాళ్ళు ఉన్నారు. మేము తీసుకోమయ్యా, అది మంచిది కాదు, అది తప్పు దేవుని దృష్టిలో. ఆ పని దైవ సేవకుడిగా నేను చేయకూడదు, అది మాకు అవసరము లేదు. అదేంటండి 12,000 ఇస్తున్నారు, మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 మూళ్ళు 12,000 దేనికో దానికి ఉపయోగపడతాయి కదా, తీసుకోమంటారే? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. వద్దయ్యా, మేము తీసుకోం, అది దేవుని దృష్టిలో మంచిది కాదు, అది చట్టరీత్యా మంచిది కాదు, దేవుని దృష్టిలో కూడా అది మంచిది కాదు. దేవుని దృష్టిలో తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ దాని జోలికి మీ వెళ్ళకూడదు. వద్దు అంటే అంటారు, తీసుకొని మందిరానికి దేనికైనా ఉపయోగించవచ్చు అంటున్నారు. ఏంటట?
అంటే ఇప్పుడు అసలు నేను తీసుకోవటమే తప్పు అయితే ఆ తప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ ఉపయోగించాలట? వీళ్ళు ఆమోను లాంటి వాళ్ళు కాదా? ఆమోను లాంటి వాళ్ళు కాదా వీళ్ళు? ఇది ఎట్లాగుందంటే, స్టువర్టుపురం అని తెలుసు కదా మీకు, బాపట్ల చీరాల వెళ్ళేటప్పుడు స్టువర్టుపురం అని ఉంటుంది. అక్కడ అంతకుముందు చాలా భయంకరమైన గజ దొంగలు ఉండేవాళ్ళు. ఆ గజ దొంగల్లో నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు అనకూడదులే, నామకార్థులు ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? దొంగతనానికి. ప్రభువా, ఈ రోజున మేము ఒక పెద్ద అధికారి ఇంటికి వెళుతున్నాం, మేము దొంగతనంలో పట్టుబడకుండా ఉంటే ఆ వచ్చినటువంటి వాటిలో దశంభాగం నీ మందిరానికి ఇస్తామయ్య అని ప్రార్థన చేసుకునేవాళ్ళట. ఏంటవి? దొంగతనము చేయటమే తప్పు. ఇప్పుడు ఆ దొంగతనం చేసిన డబ్బులు, ఆ డబ్బులలో దశంభాగం అది ఎక్కడిస్తారట? ఇది తప్పంటారా మంచిదంటారా? చెప్పండి. దొంగతనము చేయటమే తప్పు, దొంగతనము చేయరాదు అని దేవుడు చెప్పాడు కదా. దొంగతనము చేయకూడదు. దొంగతనము చేయటం అనేది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. వాడు మొదటి నుండి నరహంతకుడు, మొదటి నుండి అబద్ధికుడు, వాడు దొంగ, దోచుకునేవాడనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. దొంగతనము చేయటానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవటం మరీ తప్పు. మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి దొంగతనంలో పట్టుబడకుండా ఉంటే దశంభాగం ఇవ్వటం మరి ఇది మంచిదిగా మనకు కనిపించవచ్చు. అంటే వాళ్ళకి ఈ అతిక్రమం ఎలా కనబడింది? దేవోక్తిలాగా కనబడింది. చేసేది తప్పు, చేసేది అతిక్రమం, అది ఎలా కనబడుతుంది? దేవోక్తి. ఎవరు ఇటువంటి వారు? భక్తిహీనులు. ప్రియులారా, ఆలోచించారా? అంటే చేసేది తప్పు అని తెలిసిన ఆ తప్పును దేవునికి కేటాయించటం అనేది అతిక్రమము అనేటువంటిది వీళ్ళ దృష్టిలో ఎలా కనబడుతుంది చెప్పండి? దేవోక్తి వలె కనబడుతుంది. ప్రియులారా, నేరము దేవోక్తిలాగా కనబడుతుంది, పాపము దేవోక్తిలాగా కనబడుతుంది, దోషము దేవోక్తిలాగా కనబడుతుంది. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ్యం ఉండిపోయిందో మనము ఆలోచించాలి. ఎన్నో మాటలు వింటున్న మన జీవితాలలో గుణం అనేది మారటం లేదండి. ఆ తప్పుడు విధానం మారటం లేదండి. ఆ దేవునికి అయిష్టమైన కార్యాన్ని తొలగించుకోలేకపోతున్నారండి. అందుకేనండి ప్రభు చెప్పాడు, ధనము సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించి భ్రష్టులైపోయిన వారున్నారు, తమ్మును తాము పొడుచుకున్న వారు ఉన్నారు. రేపు ఇదే జరుగుతుంది దొంగ డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళందరికీ. ఖచ్చితంగా. మీరేమైనా అనుకోండి నన్ను. ప్రియులారా, ఒకసారి తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పు జోలికి వెళితే ఒకవేళ ప్రియులారా లోకము ప్రియులారా మిమ్మల్ని క్షమిస్తుందేమో గాని దేవుడు మాత్రం క్షమించడు. అది నీకు దేవోక్తిలాగా కనబడుతుందా? అది నీకు మంచిదిగా కనబడుతుందా? అది నీకు ప్రియులారా ఉపయోగకరంగా కనబడుతుందా? కానీ దాని నష్టాన్ని ఎప్పటికైనా మనము అనుభవించాలి. అన్యాయముగా ధనము సంపాదించువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు, ఒక రోజున వాడు దానిని విడిచిపెట్టవలసి వచ్చును అన్నాడు ఇర్మియా గ్రంథములో. అతిక్రమంగానే చూడాలి. తప్పు చేస్తూ కూడా అది దేవోక్తిలాగా ఎప్పుడు కూడా మన జీవితాలు ఉండకూడదు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఆ భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట ఏమి లేదటండి. దేవుని భయము అసలు బొత్తిగా లేదట. బొత్తిగా ఉంటే ఇటువంటి పనులు ఎందుకు చేస్తాం? చదవండి. వాని దోషము బయలుపడి, ఏమండి, దోషము బయలుపడుతుందట. ఒక రోజున అది ఎలా కనబడుతుందట? అసహ్యముగా కనబడు వరకు
అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ముఖస్థుతి కదండి, ముఖస్థుతి ఎక్కడ పనికి రాదు? మనుషుల దగ్గర పనికి రావచ్చేమో ముఖస్థుతి, కానీ దేవుని ఎదుట ముఖస్థుతి పనికి రాదు. చదవండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. చదవండి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను. అసలు వాడు మానేశాడట. ఏం మానేసేశాడు? వాక్యం విని బుద్ధి తెచ్చుకోవటం కానీ, వాక్యం విని బుద్ధి కలిగి ప్రవర్తించటం కానీ, మేలు చేయటం కానీ అసలు వాడు మానివేశాడు. చూసారా? ఏమండి, నేను చెప్పిన మాటలా దేవుని వాక్యం చెబుతున్న మాటలండి ఇవి? దేవుని వాక్యం చెబుతున్న మాటలండి ఇవి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఆలోచించండి ప్రియుల. వాస్తవంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అవి నేను తీసుకోలేదని తెలిసి ఒక ఆయన అంటాడట, ఆయనకేం తక్కువలేండి. ఏంటి, ఓట్ల డబ్బులు తీసుకోనంత మాత్రాన ఆయనకేం తక్కువలేండి. ప్రియులారా, ఆలోచిస్తున్నారండి? పరిశీలన చేస్తున్నారా? ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విషయాలన్నీ కూడా లోతుగా అర్థం చేసుకోండి. మీరు ఒక 5 సంవత్సరాలు మీకు ఇచ్చే 3,000 ఏం ఉపయోగపడతాయండి? దానివల్ల ఏంటి లాభం చెప్పండి? నష్టమే తప్ప వాటి వల్ల మనకు ఎక్కడ లాభం లేదు. మీరు లెక్క పెట్టుకోండి, దానికి తగినంత మీరు ఈ 5 సంవత్సరాల్లో చెల్లించాలంతే. దాని ప్రతిఫలం పోవలసిందే. వాక్యము చెబుతున్న మాట, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను. అసలు వాడు మానేశాడట ఎప్పుడో. వాక్యం విని మార్పు చెందటం కానీ, దిద్దుకోవటం కానీ, సరి చేసుకోవటం కానీ మానివేశాడట. వాడికి మంచం మీదనే ఏ యోచనలో పాపపు యోచనను యోచించును. వాడు ఏ నడతలు నడుస్తాడు? కాని నడతలు నడుచువాడు. కాని నడతలంటే మంచి నడతలా? మంచి నడతలా? కాదండి. కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదా? చెడుతనం అసహ్యము కాదట. ఎవడికి? భక్తిహీనంగా బ్రతికేవాడికి, వాక్యము విని బుద్ధి తెచ్చుకోలేని వాడికి, ప్రవర్తన మార్చుకోలేనటువంటి వారికి. అటువంటి స్థితిలోనే ఉన్నాడు ఆమోను. దేవుని యొక్క సన్నిధిలో తన ఎదుట తన తండ్రిని చూచాడు, కానీ అతని జీవితంలో ప్రియుల చెడుతనడత ఏమైనా మానేశాడా? జరిగిన స్థితిని చూసి మానలేదండి. రండి ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథములో వ్రాయబడిన మాటలు మళ్ళీ చదవండి. 22, 23. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు. చూడండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోవాలి. మనకు చాలా అవసరం. మనకు అవసరం ఈ మాటలండి. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు దోహద కార్యములను చేయుచు. చెప్పినా గుణపడ్డాడా? తెలిసినా గుణపడ్డాడా? చూచినా గుణపడ్డాడా? ఏవండి, ఆలోచించండి. చెప్పినా గుణపడరు కొంతమంది. ఆస్టర్ గారు వాక్యాన్ని బట్టి చెబుతున్నాడు, ఆయన వాక్యం కొంచెం తెలుసు కదా, తెలిసినటువంటి వాక్యాన్ని బట్టి చెబుతున్నాడు, మనం గుణపడితే మంచిది అనుకుంటారా అండి? గుణపడరట. చెప్పినా గుణపడరు. ఏవండి, వాళ్ళు చూచినా గుణపడరు. వారికి దేవుడి దిగొచ్చినా ఎందుకంటే వాళ్ళ హృదయములో అతిక్రమం ఎలా అయిపోయింది? దేవోక్తి అయిపోయింది. దేవుని యొక్క మాట అయిపోయింది. ఆలోచించండి. గుణపడలేదట. ఎందుకు గుణపడరో తెలుసండి ఇటువంటి వాళ్ళు? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం. తన దృష్టికి జ్ఞాని ననుకొను వానిని చూచితివా?
వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. తన దృష్టికి నేను జ్ఞానిని, నాకు తెలుసు, నేనేం చేసినా కరెక్టే, నేనేం చెప్పినా కరెక్టే అని అనుకుంటారు చూసారా. వాణ్ణి గుణపరచటం కంటే ఎవరిని గుణపరచొచ్చట? మూర్ఖుడు. మూర్ఖుడంటే ఎంత చెప్పినా వినడు, ఎన్ని చెప్పినా బోధపడదు అతనికి, దాన్ని అంగీకరించడు, దాని ప్రకారం నడవడు. ప్రియులారా, చెప్పిన మాట ఎంత చెప్పినా వినడు. అతన్నైనా మార్చొచ్చట. అసలు అతన్ని మార్చటమే చాలా కష్టం, కానీ అతన్నైనా మార్చొచ్చట. కానీ నేను జ్ఞానిని అనుకొని గుణపడని వాడుంటాడే, వాడిని గుణపరచటం చాలా కష్టం. మూర్ఖుడినైనా గుణపరచు. అంతేనండి, వాళ్ళు స్థిరపడిపోయారు అంతే, ఒక విధానంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళంతే. మేము ఇది చేయటం వలన తప్పు లేదు, ఇది జరిగించటం వలన పొరపాటు లేదు, కాబట్టి మా జీవితాల్లో ఇది జరిగించటానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు అన్నట్టుగా అతిక్రమము దేవోక్తి వలె లోపల పెట్టుకొని, ప్రియులారా, జీవితములో ఒకనాడు అది అసహ్యపడేటట్టు చేసే పరిస్థితి తెచ్చుకుంటాడు. దేవుని యొక్క దృష్టికి చెడు నడత నడుస్తాడు. ఆమోను రాజయ్యున్నాడు, గుణపడలేదటండి, గుణపడలేదు. ఏవండి, అసలు వాక్యం దగ్గరికి మనం వచ్చేది ఎందుకండి చెప్పండి? గుణపడటానికేగా, జాగ్రత్త పడటానికేగా, తప్పు చేస్తున్నామన్న సంగతి తెలుసుకొని తప్పును దిద్దుకోవటానికే కదండి. ఏవండి, అందుకు కదండి మనము దేవుని మందిరానికి వచ్చేది. అంతేనా? కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోతున్నారా? ఏదో విని వెళ్ళిపోతున్నారా? వెళ్ళకపోతే ఏమన్నా పడతదేమో మన మీద, శాపం ఏమైనా వస్తుందేమో నుంచి వెళ్ళిపోతున్నారా? వాక్యము విన్న తర్వాత గుణపడాలి. అది ఒక క్రైస్తవుని యొక్క లక్షణం. వాక్యము విన్న తర్వాత గుణపడాలి, గుణాన్ని తెచ్చుకోవాలి. ప్రియులారా, గుణము అనేటువంటిది లేకపోతే, గుణపరచుట అనేది లేకపోతే చాలా ప్రమాదం తెచ్చుకుంటామండి. బైబిల్లో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తను ప్రియులారా దేవుడు గుణపరచటానికి ఎవరితో బుద్ధి చెప్పించాడో తెలుసా? గాడిద. అంటే మనుషుల మాట వినడా? మనుషుల మాట వినడేమోనని తాను ఏ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదతో ఏం చెప్పించాడు? బుద్ధి చెప్పించాడు. బైబిల్ చెబుతుంది, అయినా గుణపడలేదట మహానుభావుడు. అయినా గుణపడలేదు. గుణపడకపోవటం ప్రియులారా ఆ సంఖ్యాకాండములో రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుతారా మాట? ఒకసారి చూడండి. దైవ గ్రంథములో మనము చూస్తే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము దేవుని వాక్యములో 28వ వచనం చదవండి. 28వ వచనమును అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని 32వ వచనం చదవమ్మా. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత ఎలా ఉంది? విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. నేను చెప్పిన మాట వినలేదు, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడలేదు. నీకు ఏదో బహుమానాలు వస్తాయని చెప్పేసి పరిగెత్తుతున్నావే, ఆ బహుమానాలు రావు నీకు. అది మంచిది కాదు, అది దుర్నీతి వలన కలిగే బహుమానం, అది దాన్ని ఆశించొద్దు అని చెప్పినా అతడు మళ్ళీ రెండవసారి వెళ్ళి దేవుడిని అడగటం, సరే నీకు ఇష్టమైంది కదా వెళ్ళు అని దేవుడు చెప్పటం, ఆలోచించకుండా అతడు బయలుదేరటం,
గాడిదతో దేవుడు మాట ఇచ్చి మాట్లాడించి గాడిదతో బుద్ధి చెప్పిన అతని ప్రియులార జీవితం బాగుపడలేదు, గుణపరుచుకోలేదు. అతని నడత విపరీతమైనది గనుక దేవుడే దేవుని యొక్క దూతను పంపించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. చివరికి అతని స్థితి ఏమైందో తెలుసా? అతని బ్రతికేమైందో తెలుసా? ప్రియులారా, దేవుడే అతనిని ఖడ్గముతో చంపమని చంపించేశాడు. ఇటువంటి వాడు ఉండటం మంచిది కాదు. ప్రవక్తగా దుర్నీతి వలన కలిగే బహుమానము కొరకు పరిగెత్తి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని శాపాన్ని పొందుకున్న బిలాము బైబిల్లో కనబడుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుణము ఏమవ్వాలి? గుణపడాలి. మన నడత బాగుండకపోతే మార్చుకోవాలి. మన జీవిత విధానం బాగుండకపోతే దేవుని దగ్గర విడిచిపెట్టాలి, ఒప్పుకొని. ఇతడు గుణపడలేదండి. గుణపడకయు యెహోవా సన్నిధిని పశ్చాత్తుడు కాలేదండి. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా పొందురు. ఏమండి, దోహద కార్యం చేశాడా ఆమోను? ఎంత చేశాడండి? వాక్యములో మనము చూస్తే అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేశాడండి. గుణపడలేదు, సరి చేసుకోలేదు, జీవితాన్ని బాగు చేసుకోలేదు. ఈ సరి చేసుకోని వారిని గూర్చి, ఈ గుణపడని వారిని గూర్చి, ఈ దోహద కార్యములను ఇంకా చేసేటువంటి వారిని గూర్చి ప్రభు చెబుతున్న మాట, వారి పేరు ఇసుక మీద వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఎక్కడ? ఇసుక మీద వ్రాయబడిన పేరు ఎంతకాలం ఉంటది? ఏమండి, ఇసుక మీద వ్రాయబడిన పేరు ఎంతకాలం ఉంటది? ఎంతకాలం ఉంటదండి? గాలి కొట్టిందనుకో, వర్షం వచ్చిందనుకో, ఏమైపోతుంది? ఆ పేరు చెరిగిపోతుంది, కనబడకుండా పోతుంది. ఏవండి, మన పేరు ఇసుక మీద చెరిగిపోయే విధానములో, రాసుకునే విధానములో ఉండటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడా? మన పేరు నిత్యము నిలిచే జీవ గ్రంథములో ఉండాలని మన పేరు దేవుడు మనల్ని రక్షించుకున్నాడండి. ఎందుకు రక్షించుకున్నాడండి మనల్ని? మన పేరు ఎక్కడ ఉండాలని? జీవగ్రంథములో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ జీవగ్రంథములో ఉండవలసినటువంటి మన పేరును అక్కడ తుడిపేసుకున్నాం. ఎక్కడ రాసేసుకుంటున్నాం? మా దోహద కార్యాలను బట్టి ఇసుక మీద. ఇసుక మీద రాసుకున్నవాడు వెళతాడా? జీవగ్రంథంలో పేరు లేనివాడు పరలోకానికి వెళతారండి? చెప్పరేంటండి? వెళ్ళరు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో పడును, ఇది 2వ మరణం అని అన్నాడు కదా. గుణపడకపోతే నష్టం అదే. జీవితములో దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుణ్ణి విరోధం చేసుకొని నేను బాగున్నాను, పర్వాలేదు దేవునిలో అనుకుంటూ ఉన్నావే, నువ్వనుకోవటం కాదు, దేవుడు చెప్పాలి నువ్వు బాగున్నావని. ప్రియులారా, ఆలోచించండి. చివరికి అతని సేవకులు, ప్రియులారా, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి ఆమోనును చంపేశారు. ఏవండి, చూడండి, కుట్ర చేశారు. ఎవరి మీద? ఆమోను మీద. ఆమోను మీద కుట్ర చేసి అతన్ని ఏం చేశారు? చంపేశారండి, చంపేశారు. అంటే తన చావు ఎంత భయంకరంగా అయిపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. అతని మరణం ఒకరి చేతిలో ప్రియుల హత్య చేయబడిన వాడైపోయాడు. తన సేవకులు అతనిని ప్రియుల చంపేశారు అని అక్కడ వ్రాయబడిందా? చదవండి ఒకసారి 24వ వచనం.
అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతనిని చంపేశారు. కుట్ర చేశారు. ఆమోను రాజు మీద తన సేవకులే, తన ఇంటిలో ఉన్నవారే, తనకు ప్రియుల పరిచర్య చేస్తున్న వారే, తన ఇంటిలో తనకు గిన్నె అందిస్తున్న వాళ్లే, తన ఇంటి తన చుట్టూ తిరుగుతున్న వారే, తనకు జైలు కొట్టినటువంటి వారే ఇప్పుడు కుట్ర చేసి ఏం చేసేశారు? చంపేశారు. ఒక దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు ఆమోను. ఒక పనికి మాలిన చావు చనిపోయాడు. తన తండ్రి గుణపడినట్టు గుణపడితే బాగుండేది. తన తండ్రిలాగా మనిషిలాగా జీవితాన్ని మార్చుకొని ఇదిగో నేను చేసేది తప్పు అని గుర్తించినట్లయితే బాగుండేది. కానీ గుర్తించలేదు. అది అతనికి దేవోక్తిలాగానే కనపడింది కనుకనే అతడు అంతకంతకు ఇంకా ద్రోహద కార్యాలు చేస్తూ వచ్చాడు. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాల తర్వాత అతని సేవకులు అతని మీద కుట్ర చేసి చంపేశారు. హత్య చేయబడ్డాడు ఆమోను రాజు. హత్య చేయబడ్డాడు. ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించండి. దేవుని దృష్టిలో మన గుణము సరిగా లేనప్పుడు దేవుని పనిలో ఎక్కడ కూడా మనం ముందుకు అడుగులు వేయలేమండి. వేయలేం. ఎక్కడ కూడా ముందుకు అడుగులు వేయలేం. మనము గుణపడనప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు, మన జీవితము దేవునికి అంకితము కానప్పుడు, తెలిసినంత వరకు, నేర్చుకునేంత వరకు మన జీవితము దేవునికి మనము ప్రియులారా ఇదిగో అంకితము చెయ్యనంత వరకు మనము భక్తిహీనులుగా మిగిలిపోతాం. అతిక్రమము మనకు దేవోక్తిలాగానే కనబడుతుంది. అది చెడు నడతైపోతుంది. అది ఒకనాడు అసహ్య కార్యంగా మారిపోతుంది నీ జీవితంలో. ఎవరు ఇక నిన్ను ప్రేమించరు, ఎవరు నీకు విలువ ఇవ్వరు, ఎవరు నీకు ప్రియులారా దేవుని సంబంధమైనటువంటి విషయాలను గూర్చి ప్రియులారా మాట్లాడరు. ఆలోచించండి. ఆమోను వ్రాయబడినటువంటి వచనాలు 5 గాని ఆమోను జీవితమంతా ఈ 5 వచనాలలోని దేవుడు ప్రియులారా వ్రాసి పెట్టాడు. అతడు చేసిన పనులు, అతడు చేసిన కార్యాలు, అతడు జీవించిన జీవితం ఎక్కడ ఏ కోశాన దేవునికి నచ్చలేదు కనుక అతని మరణం అతని సేవకుల చేతిలోని ముగించబడవలసి వచ్చింది. ప్రియులారా, ఆలోచించండి. మన మరణము ఎలా అవుతుందో మనకు తెలుసా అండి? మన మరణము ఏ రీతిగా అవుతుందో మనకు తెలుసా? తెలియదండి. ఎలా మరణిస్తామో మనకు తెలియదండి. కానీ ఒక విషయాన్ని చెబుతున్నాను, మన మరణము మనము ఎలా మరణించడానికి కూడా మన విలువైనటువంటి వాక్యానుసారమైన జీవించిన జీవితం అయితే ఆ భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగా కనబడుతుంది. నా కొడుకు నా కోసం బ్రతికాడు, నా మాటలు విన్నాడు, నా మాటల ప్రకారం బ్రతికాడు, నా మాటల ప్రకారం జీవించాడు, నేను చెప్పినప్పుడల్లా తన జీవితంలో ఏ లోపమును సరిచేసుకున్నాడు, ఒక నిర్దిష్టమైనటువంటి విధానములో స్థిరపడి బ్రతికాడు. నా కొడుకు ఎట్లా చచ్చిపోతే ఏంటి, ఆ మరణం నాకు విలువైనది అని దేవుడు చెప్పాలి. ప్రియులారా, చెప్పాలి. ఈ రోజున మన స్థితి ఎలాగుంది, మన ముగింపు ఏ రీతిగా ఉండబోతుంది, మన మరణము దేవుని దృష్టికి విలువైంది ఉండబోతుందా? అది భక్తితో కూడిందా, భక్తిహీనతతో కూడిందా? అతిక్రమమును దేవోక్తిగా మార్చుకొని దేవుని దృష్టిలో ప్రియులారా మంచివారిగా కనబడుతున్నామా? పరిశీలన చేసుకుందాం, జాగ్రత్త పడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరోసారి మీ సన్నిధానములో కూడి నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేసినందుకు వందనాలయ్యా. ఒకనాడు లోకములో పాపములో జీవితం అంటే ఏంటో అర్థము కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్న మమ్ములను ఈ లోకములో బ్రతకటానికి అవకాశము లేనటువంటి మా జీవితాలను మీరు ప్రేమించారు. మీ కుమారుని యొక్క శిలువ మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా
మా జీవితానికి రక్షణ ప్రసాదించారు తండ్రి. అందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును వింటూ నీ వాక్య ప్రకారము బ్రతుకుటకు ఎన్నో విధాలుగా నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి మీ ఆత్మానుసారమైనటువంటి విధానములు మేము నడవాలని మీరు కోరుకుంటున్నారు. అందుకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు ప్రభు శరీరములో, ప్రభు యొక్క రక్తములో పాలు పంపులు పొందిన మేమందరము నీ పిల్లలమని, క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి భర్తకు భార్యమని మేము గుర్తించి మీ సన్నిధిలో ఒక భర్త మాట, ఒక స్త్రీ, ఒక భార్య ఎలా విధేయురాలై వినాలో, అలాగే మా శిరస్సుగా మా భర్తగా ఉన్న క్రీస్తు మాట మేము విని లోబడి మా జీవితాలను నిత్య జీవము కొరకు సిద్ధపరచుకొనుటకు సహాయం చేయండి. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో కూడా తోడుగా ఉండి మీ బిడ్డలు ప్రభువా నాయన ఆధ్యాత్మికంగా దినదినము వృద్ధి చెందినట్లుగా సహాయము చేయండి. రక్షించబడిన వారెవ్వరూ కూడా నాయన నరకానికి జారిపోకూడదని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరూ నాయన నీ వాక్యము చేత సరిచేయబడి జాగ్రత్త పడి మీలో పరిపూర్ణులుగా జీవించినట్లు సహాయము చేయమని, నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.